అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ చిత్రాలు. నేను మీ కౌసల్య. జూన్ 27న థియేటర్లోకి అడుగుపెట్టిన కల్కి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తుంది. రిలీజ్ అయిన 2 వారాల్లోనే ఏకంగా 1000 కోట్లకు పైగా వసూలు రాబట్టి ప్రభాస్ స్టామినా ఏంటో మరోసారి నిరూపించింది. ఇలా కల్కి బ్లాక్ బస్టర్ హిట్ కావడంపై ప్రభాస్ స్పందించారు. ఈ మేరకు అభిమానులకు థ్యాంక్స్ చెప్తూ ఒక స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు డార్లింగ్. అనంత్ అంబానీ రాధికా మర్చెంట్ పెళ్లి వేడుకల్లో తన తమ్ముడు ఇబ్రాహిం అలీ ఖాన్ తో కలిసి సందడి చేసింది బాలీవుడ్ బ్యూటీ సారా అలీ ఖాన్. ఈ వేడుకలో పాకిస్తానీ డిజైనర్ ఇక్బాల్ హుసేన్ రూపొందించిన డ్రెస్ ను ఎంపిక చేసుకుంది. అంబానీ పెళ్లి వేడుకలకు ముందు తన సోదరుడు ఇబ్రాహిం అలీ ఖాన్ తో కలిసి చేసిన ఫోటోషూట్ అందరినీ ఆకట్టుకుంటుంది. రాధిక అనంత్ పెళ్లి తర్వాత శుభ్ ఆశీర్వాద్ వేడుకలో రాధిక మరింత అందంగా కనిపించింది. ఈ వేడుకలో రాధిక ధరించిన ఆభరణాలు అందరి దృష్టిని ఆకర్షించాయి. రాధిక మంగళసూత్రం, ఉంగరం ప్రత్యేకంగా కనిపించింది. రాధిక మెడలో నల్లపూసలతో సరళమైన మంగళసూత్రం కనిపించింది. వేడుకకు వచ్చిన అతిథులతో రాధిక దిగిన ఫోటోలలో ఆమె మంగళసూత్రం స్పష్టంగా కనిపించింది. ఎన్బీకే 109 సినిమాతో బిజీగా ఉన్న డైరెక్టర్ బాబీ బాలయ్య సినిమా తర్వాత రవితేజతో చేయి కలుపనున్నాడట. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించనున్నట్టు సమాచారం. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ కూడా జరుగుతుందని ఫిలిం సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. సీతారామం ఫేమ్ హను రాఘవపూడితో ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసింది. యుద్ధం నేపథ్యంలో సాగే ఈ సినిమా స్టోరీ భారతదేశ స్వాతంత్ర పూర్వానికి ముందు జరుగుతుందని, బ్రిటిష్ సైన్యంలోని పనిచేసే సైనికుడి పాత్రలో ప్రభాస్ కనిపించబోతున్నారట. ఇందుకోసం ప్రభాస్ స్పెషల్ గా మేకోవర్ కానున్నారట. రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమాకు సంబంధించి ఒక విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నాడట. తొలుత ఈ మూవీ నుంచి వచ్చే లాభాల్లో షేర్ తీసుకుందామని ఫిక్స్ అయ్యాడట. కానీ ఆలస్యమయ్యే కొద్దీ నిర్మాత వడ్డీల భారం పెరుగుతుందని తెలిసి తన నిర్ణయాన్ని చరణ్ మార్చుకున్నాడట. భారతీయుడు 2 ఆడియన్స్ నుంచి నెగిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. సినిమా రన్ టైం పై ఎక్కువగా కంప్లైంట్ వచ్చింది. ఇది గమనించిన మూవీ టీం తాజాగా సినిమాలో 20 నిమిషాల సీన్స్ ను కట్ చేశారు. దీంతో 2 గంటల 40 నిమిషాల ఎడిట్ వర్షన్ ని థియేటర్లో ప్రదర్శించనున్నారు. డబుల్ ఇష్మార్ట్ నుంచి సెకండ్ సింగిల్ రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్. తాజాగా ఇందుకు సంబంధించి మేకర్స్ అప్డేట్ కూడా ఇచ్చారు. మార్ ముంతా చోట్ చింతా అంటూ సాగే ఈ పాటను జూలై 16న విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్లో రామ్ లుక్ ఆకట్టుకుంటుంది. అనంత్ రాధిక పెళ్లికి హాజరు కాకపోవడంపై తాప్సీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నిజం చెప్పాలంటే వాళ్ళు నాకు వ్యక్తిగతంగా తెలియదు. పెళ్లి అనేది ఎన్నో అనుబంధాలతో కూడుకున్నది. ఆతిథ్యం ఇచ్చే కుటుంబానికి అతిథికి మధ్య కనీసం ఏదో ఒక రకమైన అనుబంధం ఉండాలని నేను భావిస్తా. అలాంటి వివాహాలకు మాత్రమే హాజరవుతానని తాప్సీ చెప్పారు. హీరో కిరణ్ అబ్బవరంకు బర్త్డే విషెస్ చెబుతూ ఇన్స్టాలో ఆసక్తికర పోస్ట్ పెట్టింది రహస్య గోరాక్. హ్యాపీ బర్త్డే కిరణ్ అబ్బవరం. మరో 38 రోజుల్లో నిన్ను మై హస్బెండ్ అనేందుకు ఆశగా ఎదురు చూస్తున్నా అని ఆమె పెళ్లి గురించి చెప్పుకొచ్చింది. రాజ్ తరుణ్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకునే ప్రసక్తే లేదంటుంది లావణ్య. రాజ్ తరుణ్ కోసమే న్యాయ పోరాటం చేస్తున్నానంటుంది. అవసరమైతే నిరాహార దీక్షకైనా సిద్ధమంటుంది. మరోవైపు లావణ్య స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డ్ చేశారు. తన దగ్గరున్న ఆధారాలను లావణ్య పోలీసులకు అందజేసింది. అనంత్ రాధిక రిసెప్షన్ లో సచిన్ టెండూల్కర్ ముద్దుల కూతురు సారా టెండూల్కర్ స్పెషల్ అట్రాక్షన్ అయింది. లైట్ పింక్ లెహంగాలో రాయల్ లుక్ లో మెరిసింది. అనంత్ రాధిక పెళ్లికి సంబంధించిన అన్ని ఈవెంట్లోనూ సారా పాల్గొంది. టాలీవుడ్ హీరో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం చేస్తున్న క్రేజీ సినిమాలో RC16 ఒకటి. ఈ సినిమాకు ఉప్పెన సినిమా డైరెక్టర్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక తాజాగా డైరెక్టర్ బుచ్చిబాబు RC16 సినిమా మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ తో కలిసి దిగిన ఫోటో ప్రస్తుతం వైరల్ గా మారింది. ఆ ఫోటోను బట్టి చూస్తే RC16 సినిమాకి సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్టు అర్థమైపోతుంది. నయనతార లీడ్ రోల్లో 2020 లాక్డౌన్ టైంలో ముక్కుత్తి అమ్మన్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాను నేరుగా ఓటీటీలోకి రిలీజ్ చేశారు. సినిమాలో నయనతార అమ్మవారి పాత్రలో అలరించింది.
తాజాగా ఈ సినిమాకు సీక్వెల్ రానున్నట్టు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్లోని ఆయన నివాసంలో సాయి ధరమ్ తేజ్ కలిశారు. ఇటీవలే చిన్న పిల్లలపై అసభ్యకరంగా జోక్స్ వేస్తూ వీడియో చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని సాయి ధరమ్ తేజ్ ఎక్స్లో 2 తెలుగు రాష్ట్రాల సీఎంను ట్యాగ్ చేసి పోస్ట్ పెట్టారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని అన్నారు. సీఎం రేవంత్ ఆదేశాలతో చాకచక్యంగా వ్యవహరించిన పోలీసులు అమెరికాకు వెళ్లేందుకు ప్రయత్నించిన నిందితుడిని బెంగళూరు ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ కు ధన్యవాదాలు చెప్పేందుకు ఆయన నివాసానికి వెళ్లారు సాయి ధరమ్ తేజ్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.